బ్రహ్మాండంగా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఓటింగ్లో పాల్గొని వాళ్ళ చాలా మంచిగా దిగ్విజయం చేశారు. దాంతోపాటు గత ఒక నెల రోజుల నుంచి కూడా మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గం ఉన్న కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, మా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జు, మా ఇద్దరు ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ అందరూ కూడా సమన్వయపరిచి ఏ ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా కూడా ఎలక్షన్ జరగడం జరిగింది. నాకు ఎవరైతే ఈ నెల రోజుల్లో పూర్తి స్థాయిగా మద్దతు ఇచ్చిన మా వాళ్ళందరికీ, మా క్షేత్రస్థాయిలో ఉన్న మా సైనికులు లాంటి కార్యకర్తలకు, మరి మా నాయకులకు, మా జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచ్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు కూడా సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఈ నెల రోజులు ఎప్పటికప్పుడు కూడా గ్రామ స్థాయిలో ఎక్కడైతే క్షేత్రస్థాయిలో సమాచారం చేయలేని వారికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వం చేసిన పనులు కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు కావచ్చు, ప్రజల మీద ప్రజలు ఉన్న వాళ్ళ వ్యతిరేకత కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసేందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. మరొకసారి పార్లమెంట్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డగా నన్ను దీవించి పెద్ద స్థాయిలో అందరూ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాం. విషయంలో పాల్గొంటున్న గౌరవ పెద్దలందరికీ, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత అంతకంటే ముందు మా అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కావడం, ఆమెకు ఈ పార్లమెంట్లో అందరితో సత్సంబంధాలు ఉండడం, తను ఒక రకంగా నేను అనుకుంటా రాష్ట్రంలోనే చాలా ఉత్సాహంగా అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది, కలుసుకోగలిగింది. ఆ రోజు నుంచి నామినేషన్ కూడా ఎవరిని పిలవకుండా పెద్ద ఎత్తున వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొన్న ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయినా, శాసనసభ్యులు ఓడిపోయినా చాలా ఉత్సాహంగా మా అందరి తరఫున మాకొక కొట్లాడే గొంతుక కావాలి, మాకు ప్రతినిధి కావాలి, అది కవితే అన్నట్టు నామినేషన్ విజయవంతం చేసిండ్రు. అలాగే కేసీఆర్ సభను చాలా దిగ్విజయం చేసిండ్రు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వాళ్లకు అన్ని వనరులు మేము సమకూర్చకపోయినా చాలా ఉత్సాహంగా ఇది ఎవరికి వాళ్ళే పోటీ చేస్తున్న స్ఫూర్తితో పనిచేసారు. వారందరికీ నేను ముందుగా మా శ్రేణుల నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్లందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మహబాద్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి నేను ఆశాభావాన్ని, ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరి పండగ వస్తే ఇల్లు అలికినట్టు కాదు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి పని అదే. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మానుకోట చుట్టూ తిరుగుతారు, ఎన్నికలు అయిపోతే కనపడకుండా పోతారు. కానీ మానుకోట నడిబొడ్డున ఉండబోయేది కవిత గారు, మేమందరం. నిన్నటికి పూర్తి కావడం, నిన్న మహబాద్ పార్లమెంటు పరిధిలో ఓటర్ల యొక్క మనోభావాలు గమనించినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఓటర్లలో కనిపించింది. కాంగ్రెస్కు మొన్న శాసనసభ ఎన్నికలలో ఏ శ్రేణులైతే ఓట్లేసాయో ఆ శ్రేణులు ఈసారి దూరమైనాయి అనేది చాలా స్పష్టంగా కనిపించింది. యువత కానీ, కోయ సామాజిక వర్గం కానీ, ఇతర ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరమైనవి. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు, 13 హామీలు అమలుపరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచపోగా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఉదస్తమానం కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వాన్ని తిట్టడం, తన బేలతనాన్ని ప్రదర్శిస్తూ కనిపించిన దేవునికెల్లా మొక్కుతూ ప్రమాణాలు చేస్తూ ఆయన వ్యవహార శైలి, ఎన్నికల్లో ప్రచార తీరు ఖచ్చితంగా ప్రజలకి వెగటు పుట్టించేలా కల్పించింది. ముఖ్యంగా మహబాద్ పార్లమెంట్లోనైతే పోటీ చేసిన 3 అభ్యర్థుల్లో కవిత గారికి మంచి పేరు ఉండడం, అభ్యర్థి చాలా చురుగ్గా ఎన్నికల్లో తిరగడం, మహిళ కావడం, మహిళా ఓటర్లు కూడా మరి మా మహిళా అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఒక బలమైనటువంటి అభిప్రాయం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది. ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజారిటీ తోటి మహబాద్ పార్లమెంటు గెలవబోతున్నాం.